బెజవాడ వాళ్ళందరికీను ఇంకా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా కూడా ఆ జగజ్జననిని ఒక్కసారి దర్శనం చేసుకొని మన కష్టం చెప్పుకుంటే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే దుర్గా 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 లలితాజై నమః లలితాజై నమః అని మనం అనేటప్పుడు అలా అనంగా 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 వరలక్ష్మి వ్రతం ఎవరన్నా చేయదలుచుకుంటే అమ్మ సన్నిధిలో గనక చేసుకుంటే ఏమన్నా లాభాలుంటాయా? మానవ జన్మ ఎప్పుడూ కూడాను లాభం లేనిదే ఏ పని మనం చేయలేము. అమ్మని పూజిస్తే ఖచ్చితంగా ఏ కోరికైనా సరే వాళ్ళది తీరుతుంది అని నమ్ముతారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా పూజ చేస్తే అమ్మని దర్శించుకుంటే ఫలితం ఉంటుందంటారు. మనకి ఏది కావాలంటే అదే అనుగ్రహించేటటువంటి యొక్క ఇవి లలితా సహస్రనామంలో విశేషంగా వర్ణించబడ్డాయి. 27, 28, 29 3 రోజులు కూడాను ఈ ఆగస్టులో శ్రావణ శుద్ధ త్రయోదశి సాయంత్రం పూట ఉదక శాంతి చేస్తాం. శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సినటువంటి నియమాలేంటి అంటే ఆ లక్ష్మీ అమ్మవారిని నాకు డబ్బే ప్రధానం, అందువల్ల నాకు లక్ష్మీ అమ్మవారిని కనుక నేను ఉపాసన చేస్తే నాకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఏ పేరుతో పిలిచినా అమ్మ తక్షణమే పలుకుతుంది, ఆమెకే చెందుతుంది. అందువల్ల ఆవిడకే చెందుతుంది. మనం చిటికెడు కుంకం వేస్తే చాలమ్మా నాకు ఇది అని అంటే ఇంట్లో మనకి ఏదైనా కష్టం వస్తే అది అమ్మకి చెప్పుకుంటాం. అలాగే మరీ ముఖ్యంగా బెజవాడ వాళ్ళందరికీను ఇంకా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా కూడా ఆ జగజ్జననిని ఒక్కసారి దర్శనం చేసుకొని మన కష్టం చెప్పుకుంటే ఎలాంటి కష్టమన్నా తీరుతుంది అన్నది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని దర్శనం చేసుకోవడం అన్నది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ రోజు మన వీడియోలో మరీ ముఖ్యంగా శ్రావణ మాసానికి సంబంధించినటువంటి విశిష్టత, ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అందుకోబోతున్నటువంటి పూజలు, భక్తులకి ఏ విధంగా అంటే అమ్మని దర్శనం చేసుకోవడం దగ్గర నుంచి సేవించడం చేస్తే మరీ మంచి జరుగుతుంది అన్నది నమ్ముతారో, ఈ విశేషాలన్నిటికీ సంబంధించి సమగ్ర సమాచారం కనుక్కుందాం. మనతో పాటు ఉన్నారు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ గుడిలో స్థానాచార్యుల వారు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అయ్యా నమస్కారం. అమ్మా నమస్తే తల్లి, బాగున్నావమ్మా? అమ్మ దయ వల్ల చక్కగా ఉన్నాను, ధన్యవాదాలు. ఈ రోజు మన వీడియోలో ఆడియన్స్ అందరికీ మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో మన ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు అందుకుంటున్నారు, మరియు శ్రావణ మాసం యొక్క విశిష్టత భక్తులందరికీ మీరు చెప్తే వినాలని ఉంది మాకు. దుర్గాయై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. సర్వలోకాలకి సర్వ దిక్కులకి మొత్తం అంతకీ కూడాను సర్వ ప్రపంచం అంతకీ కూడా జగన్మాత దుర్గాదేవిని గనక దర్శనం చేసుకుంటే, ఆమెని స్మరణ చేస్తేనే చాలు, ఆమెడ సర్వరూపస్వరూపిణి, సర్వేసే సర్వశక్తి సమన్వితే, అన్ని రకములైనటువంటి శక్తుల్ని అనుగ్రహించేటటువంటి తల్లి ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వెలసినటువంటి మహిషాసురమర్దిని స్వరూపంలో త్రిమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి జగన్మాత దుర్గాదేవి. దుర్గా అనేటటువంటి యొక్క నామంలోనే, ఆ స్మరణలోనే సకల దుర్గతులు నివారణ అవుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతంలో విశేషంగా వర్ణించడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం. అందున ఈ శ్రావణ మాసంలోనే మనకి మంగళవారాలు ఉంటాయి. శ్రావణ మంగళ గౌరి నోములు కూడాను ఈ మాసంలోనే ప్రతి వివాహమైనటువంటి స్త్రీ కూడాను మొట్టమొదటిగా ఆ గౌరీ స్వరూపంలో దుర్గా అమ్మవారిని ఆరాధన చేస్తారు. మరి మనకి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఈ మాసం అంతా ప్రత్యేకంగా ఏ పూజలు, ఏ నోములు, ఏ కార్యక్రమాలు జరుగుతాయి? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి. ఆ అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా ఉండేటటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనకి
మంగళవారాలు ఉన్నాయి, మరి శుక్రవారాలు విశేషంగా ఉన్నాయి. మరి ఈ 4 శుక్రవారాలు అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు ప్రత్యేకంగా చేయటం జరుగుతూ ఉంటుంది. అందున భక్తులకి సౌకర్యంగా ఉండాలని శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచి, ఎందుకంటే మనకి లక్ష కుంకుమార్చన, అష్టోత్తర సహస్రనామార్చనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. లక్ష కుంకుమార్చన ఉదయం పూటే చేసేసుకుని వెళ్ళిపోతారు, తర్వాత నుంచి ఏమీ ఉండదు. దూరాభారం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చేసుకోవటం కోసం శ్రావణ మాసం విశిష్టమైనటువంటి మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు కూడా ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వర్తించడం ప్రారంభం చేశారు. ఈ కుంకుమార్చనకి సంబంధించి విశిష్టత ఏంటి? కుంకుమార్చన చేయడం వల్ల భక్తులకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? అమ్మవారు సౌభాగ్యప్రదాదిని. సౌభాగ్యము అంటే హరిద్ర కుంకుమలు సంయుక్తమైనటువంటి దీంట్లో అమ్మవారికి గనక సేవిస్తే ఆజన్మాంతము పసుపు కుంకుమలు ధరించి భర్తృ సమక్షంలోనే కైవల్యం చెందాలి, గౌరీ సాయుధ్యం పొందాలి అని చెప్పని మన భారత హిందూ స్త్రీ ప్రతి స్త్రీ కూడాను కోరుకుంటుంది. అటువంటి స్త్రీకి అటువంటి సిద్ధి కలగాలి అంటే అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. అందువల్ల మనం అష్టోత్తర నామం చేస్తున్నాము అంటే 108 నామాలతో కుంకుమార్చన చేస్తాం. ఓపిక ఉండే సమయం ఉంటే సహస్రనామార్చన చేస్తాం. లలిత అష్టోత్తరం, లలిత సహస్రనామం, మరి అట్లాగే లక్ష కుంకుమార్చన. ఈ సహస్రనామాన్ని 10 మంది ఋత్విజులు 10 సార్లు గనక ఉచ్చరించి చేస్తే లక్షనామం అవుతుంది. ఎందుకంటే 10 మంది ఒక్కసారి చెప్పేస్తే 10,000 నామం అవుతుంది. అదే 10 సార్లు చెప్తే 10 లక్ష అవుతాయి. సో లక్ష నామం. ఎందుకని లక్ష చేయమంటున్నారు? మనం చేసేటటువంటి దాంట్లో ఎప్పుడూ కూడా మన మనస్సు లగ్నమయ్యి ఉండాలి, శరీరం లగ్నమయ్యి ఉండాలి. మనోవాక్క కర్మభి అన్నారు. ఇవన్నీ లగ్నమయ్యి బ్రహ్మ పదార్థం చేరేటటువంటి యొక్క సమయం ఒక క్షణకాలము, ఒక లిప్తకాలమే ఉంటుంది అని చెప్పి మనకి శాస్త్రం. అందుకోసమని చెప్పి ఈ లక్షలో ఒక లిప్తకాలము, ఒక క్షణకాలమైన బ్రహ్మైక్యం చెందుతుందిట. అప్పుడు మనకి దాని ఆ పదార్థం యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెప్తున్నది. అందుకోసమని చెప్పి ఈ అష్టోత్తరం చేస్తే ఏ లిప్తకాలం వస్తుందో రాదో, సహస్రం చేస్తే లిప్తం వస్తుందో రాదో, లక్ష చేశాము అనుకోండి, లక్షలో కనీసం దుర్గా 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 లలితాజై నమః లలితాజై నమః అని మనం అనేటప్పుడు అలా అనంగా 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 ఒక్కసారైనా కళ్ళు, మనస్సు, చెవులు, ఇంద్రియములన్నీ కూడాను ఏకీకృతమై శ్రీమాత్రే నమః అని మనం అనగలిగితే ఆ క్షణమే మనకి అది మోక్షప్రదమైనటువంటి యొక్క కాలంలో రావచ్చు, సమయం కలగచ్చట్లాగా. అందుకోసమని లక్ష కుంకుమార్చన. అర్థమైంది. ఈ లక్ష కుంకుమార్చనలో 1,00,000 చిటికలు కుంకుమ మనం అమ్మవారి యొక్క దీని మీద వేస్తున్నాం పాదాల చెంత. సో ఒక చిటిక కుంకుమలో ఎన్ని రేణువులు ఉంటున్నాయి? అలాగా 1,00,000 చిటికల్లో ఎన్ని రేణువులు ఉంటాయి? వేల రేణువులు ఉంటాయి, లక్షల రేణువులు, కోట్ల మిలియన్ రేణువులు ఉంటాయి. ఆ రేణువుల్లో ఒక 100 రేణువులైనా కనీసం అమ్మవారికి చెందితే మనకి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని ఇది. అందుకని ఇక్కడ లక్ష కుంకుమార్చన అంత విశిష్టమైనటువంటిది. ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఏమన్నా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా? అలాగే వరలక్ష్మి వ్రతం ఎవరన్నా చేయదలుచుకుంటే అమ్మ సన్నిధిలో గనక చేసుకుంటే ఏమన్నా లాభాలు ఉంటాయా? మానవ జన్మ ఎప్పుడూ కూడాను లాభం లేనిదే ఏ పని మనం చేయలేము. ఎందుకంటే కామ్యము నిష్కామ్యము అని పూర్వం పెద్దలు శాస్త్రంలో చెప్తూ ఉంటారు. కామ్యము అంటే కోరికతో కూడినటువంటిది అనేటువంటి, నిష్కామ్యం అంటే కోరికలేమీ ఉండవు, మనం చేసేస్తాము ఫలం దక్కకపోతుందా అని. అసలు నిష్కామ్యంలోనే కామ్యం ఉన్నది. ఎప్పుడప్పుడు ఫలం వస్తుంది కదా అని కోరుతున్నాం కదా. ఏదో ఒక ప్రమేయం లేకపోతే మనం ఆ క్రతువు చేయలేము. అందువల్ల నిష్కామ్యంలోనే కామ్య సిద్ధి ఉంటుంది. అందుకని ఇక్కడ మనకి ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తున్నాయి. 4 శుక్రవారాల్లో కూడాను అమ్మవారికి మనం వరలక్ష్మి వ్రతం ఉంటుంది.
అయితే మనకి పురాణోక్తమైనటువంటి కల్పంలో వరలక్ష్మి వ్రతకల్పం కల్పతరువు పుస్తకం ఉంటుంది మనకి, వ్రతకల్పం అని. ఆ వ్రతకల్పాల్లో పూర్ణిమ ముందు వచ్చేటటువంటి యొక్క శుక్రవారం ఏదైతే ఆ శుక్రవారం నాడు కనుక మనం కలశం పెట్టుకొని ఆ కలశంలో వరలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేస్తూ మరి 9 పోగులు కలిగినటువంటి 9 ముడులు వేసి తోరం తయారు చేసుకొని ఆ తోర పూజ చేసుకొని ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క కథా శ్రవణాన్ని మనం పాటించి చదివి ఆ వరలక్ష్మి పూజ చేసుకుని ఆ తోరం గనక మనం ధరించి, ఎందుకంటే ప్రధానంగా 3 తోరాలు వెయ్యాలి. ఒక తోరము అమ్మవారికి సమర్పణకి, ఇంకొక తోరము అమ్మవారి స్వరూపంలో ఒక సువాసినిని మనం కూర్చోబెట్టి ఆవిడికి అమ్మవారికి ఏవైతే నివేదన చేస్తున్నామో పూర్ణములు, ఆ పూర్ణములు శనగపిండి శనగ పప్పుతో మనం చేస్తాం. అంటే పూర్ణ ద్రవ్యం అది. ఆ గుడాన్న ప్రీతమానస, గుడము అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అందుకని పూర్ణం మనం తయారు చేయడంలో కూడా శనగపప్పు మరి బెల్లము మిళితం చేసి మనం పూర్ణం తయారు చేస్తాము. ఆ పూర్ణం తయారు చేసి అమ్మవారికి నివేదన పెడతాం. అవి కూడా 9 పూర్ణాలు వాయును ఇచ్చి, ఎందుకు ఇస్తున్నాము అంటే ఆ 9 పూర్ణాలు ఇచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మనం ఆజన్మాంతము సౌమంగళ్య, ఆజన్మాంతం అంటే బతికున్నంత కాలము అని, ఆ సౌమంగళ్య సిద్ధి కలిగేలాగా కావాలి అని చెప్పని ఆవిడికి పరమేశ్వరి స్వరూపంగా తోరం కట్టి ఒక తోరాన్ని తను ధరించి పూజ చేయమని చెప్పని చెప్పబడ్డది. అది 2వ శుక్రవారం పౌర్ణమికి ముందు చేసేటటువంటిది. మనకి దీనివల్ల ఏమన్నా చేయలేని పరిస్థితి వస్తే 3వ శుక్రవారం, అది గనక కుదరలేకపోతే 4వ శుక్రవారం అయినా కనీసం చేసుకుంటే బాగుంటుంది అని మనకి శాస్త్ర ప్రమాణం. దాని ప్రకారముగా ఇక్కడ 4 వారాలు కూడాను జరుగుతున్నాయి. బయట భక్తులు కూడా వచ్చి, బయట భక్తులు కూడాను దేవాలయంలో ఉండేటటువంటి మాస క్రతువుల్లో ఒత్తిడి వల్ల వరలక్ష్మి వ్రతం నాడు అశేష భక్త జనావళి కనీసం ఒక 2 లక్షల మంది వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మరి ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు కావచ్చు, పిల్లలు లేని దంపతులు కావచ్చు, అమ్మని పూజిస్తే ఖచ్చితంగా ఏ కోరికైనా సరే వాళ్ళది తీరుతుంది అని నమ్ముతారు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అలాంటి వాళ్ళకి కూడా ఏమన్నా పూజ చేస్తే అమ్మని దర్శించుకుంటే ఫలితం ఉంటుందంటారు. మనకి లలితా సహస్రనామంలో సహస్రనామాలు ఉన్నాయి. ఆ 183 శ్లోకాలు కలిగినటువంటి యొక్క లలితా సహస్రనామం, దాంట్లో ప్రతి శ్లోకానికి వర్ణన ఇవ్వబడ్డది. మనకి ఏది కావాలంటే అదే అనుగ్రహించేటటువంటి యొక్క ఇవి లలితా సహస్రనామంలో విశేషంగా వర్ణించబడ్డాయి. అందుకోసమని చెప్పని మనం ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా లక్ష్మీ స్వరూపంగా, ఎందుకంటే మనం ఇందాకని చెప్పుకున్నాం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు ముగ్గురు కూడాను అనేకమైనటువంటి అసుర సంహారాలు కలిసి చేశారు. ఒక్కళ్ళే చెయ్యల, 3 శక్తులు కలిసి ఏకీకృతమయ్యి ఆ శక్తిగా, ఆదిశక్తిగా అమ్మవారు ఉద్భవమయ్యి శత్రు సంహారాలు చేసినాయి. దానివల్లే లోక కళ్యాణం జరుగుతున్నది. దుర్గమాసురుణ్ణి సంహరించి దుర్గగా వచ్చింది, మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసురమర్దినిగా అవతారం ఎత్తింది. మరి చండీ అవతారంలోకి వచ్చేటప్పటికే రక్త బీజవధే దేవి చండముండ విదాశిని అని చెప్పి మనకి సప్తశతిలో చెప్పబడింది. అమ్మవారికి పవిత్రోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే కాలచక్రంలో ఈ ఋతుదోషాలు, తిథి దోషాలు, నక్షత్ర సంయుక్తమైనటువంటివి ఇవే కాదు, మరి అనేకమైనటువంటి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అందరూ పవిత్రతోనే వస్తామని మనం అనుకుంటాం. మనకి తెలియకుండానే అనేక రకమైనటువంటి అపవిత్రతని మనం తీసుకొస్తాం. ఏ స్త్రీ అయినా వస్తూ పొరపాటున రజో దర్శనం అయింది అనుకోండి, అంటే బహిష్ఠవటం లాంటివి, అప్పుడు ఏమవుతుంది, ఆవిడికి తెలియకుండానే లోపలికి ఇక్కడికి ఆలయ ప్రవేశం జరుగుండొచ్చు. అది దోషమే. వాటిని నివారణ చేసుకోవాలి. వాళ్ళని ఇంకొకళ్ళు తాకి ఇంకోళ్ళు వాళ్ళు ఇలాగా లేదు, ఏదైనా మృత వార్త వినడం, మనం వచ్చేటప్పుడు ఏమన్నా అపవిత్రమైనటువంటి పదార్థాన్ని తొక్కి రావటం,
ఏమన్నా జరగచ్చు, మనకు ఏవైనా తెలిసి కానీ తెలియక మన ఏదో కలి ఒక- ప్రభావితమైనటువంటి ప్రపంచం కాబట్టి ఏ రకమైనటువంటి దోషాలైనా జరగచ్చు. సర్వప్రాయశ్చిత్త విధి విధానాలు మనకి ఆగమంలో చెప్పబడ్డాయి. అవన్నీ కూడాను 3 రోజులు త్రయాన్నికంగా నిర్వర్తించి అమ్మవారికి అభ్యంగన స్నానం ఆచరింపచేసి 108 పోగులతో 108 ముళ్ళు వేసి పట్టు పవిత్రాల్ని తయారు చేయిస్తాం. ఆ పట్టు పవిత్రాలు అమ్మవారికి 3 రోజుల పాటు మెళ్ళో వేస్తాం. ఈ సర్వప్రాయశ్చిత్త విధులన్నీ కూడాను చేసి అది పౌర్ణమి నాటి నుంచి అది మొదలవుతుంది. త్రయోదశి నుంచి మొదలెట్టి త్రయోదశి. త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ 3 రోజులు కూడాను పవిత్రోత్సవాలు చేస్తాం. ఈ పవిత్రోత్సవాల 3 రోజుల్లో మనం మానవాతీతమైనటువంటి గోత్రనామాలు ఏవీ చెప్పం. సర్వ ప్రాయశ్చిత్త విధి సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం చెప్పి అమ్మవారికి పూజాది కార్యక్రమాలన్నీ కూడాను ఆ రోజుల్లో కూడా నిర్వర్తిస్తాం. భక్తులు వచ్చి అమ్మని దర్శనం భక్తులు దర్శనం చేసుకోవటం మాత్రమే తప్ప అమ్మవారికి వాళ్ళు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమాలు చేయడానికి ఆ 3 రోజులు ఉండవు. అర్థమైంది. అది సుమారుగా మనకి 25, 26, 27, 28, 29 3 రోజులు కూడాను ఈ ఆగస్టులో ఈ మాసంలో ఈ పరాభవనామ సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ త్రయోదశి సాయంత్రం పూట ఉదక శాంతి చేస్తాం. ఉదక శాంతి సర్వ దోషములని నివారణ చేయటానికి చేసేటటువంటి ఉదక శాంతి క్రతువు. ఆ ఉదక శాంతి కుంభం ఆవాహన చేసుకుని ఆ కుంభాన్ని గర్భాలయంలో పెట్టుకొని తెల్లవారితే చతుర్దశి అనంగా అమ్మవారికి అభ్యంగన స్నానం చేయిస్తారు. అంటే స్త్రీమూర్తికి తలంటి ఎట్లాగా నలుగు పెట్టి పోస్తామో అదే విధానంలో ఆ జగన్మాతకి తలంటి పోస్తాం. ఓకే, తలంటి పోసి అప్పుడు ఈ 108 పవిత్రములని వాటిని కూడాను సంప్రోక్షణాది కార్యక్రమం చేసి వాటికి ధూపము వగైరాలు అన్నీ కూడాను వేసి మంత్రోక్తంగా ఈ పవిత్రాలన్నీ కూడాను అమ్మవారికి ధారణ చేస్తాం. అద్భుతం అద్భుతం. సామాన్యమైన భక్తులకి ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా స్వామి? అంటే అమ్మవారి యొక్క కాలచక్రంలో వచ్చేటటువంటి దోషాల్ని నివారణ చేయటం కోసం కాబట్టి ఈ 3 రోజులు కూడాను మనం మానవపరమైనటువంటి యొక్క ఏవి ఇక్కడ అనుమతించకుండా అంతేలే, కేవలం దైవ ప్రేరణ దైవ సంకల్పమైనటువంటివి మాత్రమే లోక కళ్యాణార్థం అని చెప్పి మనం సంకల్పం చెప్తాం. అర్థమైంది అర్థమైంది. అయ్యా, ఒక్కటి ఫైనల్ గా మాట్లాడుకుంటే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ముఖ్యంగా ఫాలో అవ్వాల్సినటువంటి నియమాలేంటి? అంటే ఆ లక్ష్మీ అమ్మవారిని నాకు డబ్బే ప్రధానం, అందువల్ల నాకు లక్ష్మీ అమ్మవారిని కనుక నేను ఉపాసన చేస్తే నాకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, అందుకని నేను లక్ష్మీదేవినే పూజ చేస్తాను అని మనసులో అనుకుంటా. సో అందుకని ఇంటి దగ్గర లక్ష్మీనే పెడతాను. కొంతమంది అది కాదు, నాకు అసలు డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, నాకు కావాల్సింది సౌమంగళ్యమే అని అనుకుంటుంది ఒక స్త్రీ. ఆ సౌమంగళ్యం కోసం గౌరీ అమ్మవారిని ఆరాధన చేస్తే సకల సౌమంగళ్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి సంతానం కావాలన్నా ఆ గౌరీని అనుగ్రహం చేయమనాలి, మరి భర్త సౌఖ్యం కావాలన్నా భర్తతో సుఖ జీవనం కావాలన్నా ఆ గౌరీని అమ్మవారిని అనుగ్రహం కావాలి అని చెప్పనే ఆ భావంతో నాకు గౌరీ అమ్మవారి మీద నమ్మకంతోనే గౌరీనే చేస్తాను ఒక స్త్రీ అనుకుంటుంది. కాబట్టి ఇట్లాగా అందరి అభిష్టాలు సిద్ధించేటట్టుగా ఏ స్తోత్రం చెప్పుకుంటే మంచిది? అందరికీ కూడాను లలితా సహస్రనామంలో మొత్తం 183 శ్లోకాల్లో సర్వ ప్రపంచపరమైనటువంటి మొత్తం సారమంతా కూడాను లలితా సహస్రనామంలో ఉంది. ఎందుకంటే అది బ్రహ్మ ప్రేరితమైనటువంటి యొక్క సహస్రనామం. ఎందుకంటే కలిలో లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం మాత్రమే బ్రహ్మ ప్రేరితంగా ఉద్భవమైనవి. తత్మావన్నీ కూడాను పురాణోక్తమైనటువంటి దీంట్లో ఓ దుర్గా సహస్రం కావాల్సి వస్తుంది, దేవి భాగవతం అంతా వెతికి అక్కడక్కడ నామాలు తీసుకొస్తాం. ఒక లక్ష్మీ అష్టోత్తరం కావాల్సి వస్తుంది, ఇంకొక భాగవతం తీసి లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ నామాన్ని తీసుకొస్తాం. అలా కాకుండా లలితా సహస్రనామం ఆరుషేయమైనటువంటిది. అలాగే విష్ణు సహస్రనామం. ఇలాగా ఈ 2 సృష్టిలో వాస్తవంగా ప్రాచుర్యమైనటువంటి ఇవన్నీ తత్మావన్నీ పురాణోక్తాలు. మార్కండేయ పురాణంలోంచి కొన్ని నామాలు, 18 రకాలైనటువంటి పురాణాలు మనకు ఉన్నాయి. వాటిల్లో ఉన్నటువంటి యొక్క నామావళి దీంట్లో తీసుకొచ్చి మనం తయారు చేస్తూ ఉంటాం. కానీ మీరు చెప్పినట్లు కరెక్టే, అమ్మ కరుణిస్తే తప్ప అందరికీ లలిత చదవడం రాకపోవచ్చు. అందుకని మనం లలిత అష్టోత్తరమైనా చేసుకోవచ్చు.
రజితాల శృంగాగ్ర మధ్యస్థాయై నమః, హిమాచల మహావంశ పావనాయై నమః. హిమాచల మహావంశం పార్వతీ అమ్మవారి ఇదైనటువంటిదే. రజితాసల శృంగం అంటే వెండి కొండల మీద ఉన్నటువంటి తల్లి. ఇలాగ రకరకాలైనటువంటి నామాలతో చెప్పబడ్డవన్నీ కూడాను అన్ని ఏ నామం చేసినా పరమేశ్వరికే చెందుతుంది. జగత్ స్వరూపిణి ఆవిడ. అందుకనే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని మనకి చెప్పబడుతున్నది. ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరులే వివిధ రూపాల్లో ఉద్భవమయ్యి ఉన్నారు. ఏ పేరుతో పిలిచినా అమ్మ తక్షణమే పలుకుతుంది, ఆమెకే చెందుతుంది. అందువల్ల ఆవిడకే చెందుతుంది. మనం చిటికెడు కుంకం వేస్తే చాలమ్మా నాకు ఇది అని అంటే ఏ రూపంలో ఉన్నా ఆవిడే స్వీకరిస్తుంది. అద్భుతం, అద్భుతం. ధన్యవాదాలు గురువు గారు. చాలా 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 చక్కని వివరణ ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సకల శ్రేయోభివృద్ధిరస్తు.